అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఇంకొక మన ఉపవాసానికి ప్రిపేర్ అవుతున్నాను. అంటే ఇంకా ఈరోజు సైరీ మళ్ళీ ఉదయం లెగిసాను. ఏదో మామూలుగా మరి మనము పిల్లల కోసం రెడీ చేయాలి కదా, అందుకనేసే లేచి స్టవ్ దగ్గరకు వచ్చేసి కొద్దిగా రైస్ అనేది వండేసాను పిల్లలకి. ఈరోజు అంటే ఒక వీక్ నుండి మార్నింగ్ రైస్, మధ్యాహ్నం రైస్ ఉండదు కదా పిల్లలకు, అందుకనేసి కొద్దిగా నిన్న సండే స్పెషల్ కదండి, అందుకనేసి కీమాది సాలాన్ చేశాను, మళ్ళీ మటన్ సాలాన్ చేశాను, అందుకనేసి మటన్ కీమా సాలాన్ చేశాను. ఇంకా ఇది రెసిపీ మనకు రోటీతో అయితే ఇంకా పిల్లలు చాలా లేట్ అవుతుంది తినేలోపు, అందుకనేసి రైస్ అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను నైట్ ఫ్రిడ్జ్లో పెట్టానండి, ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు తీసేసి అంటే ఒక అరగంట ముందు తీసి కొద్దిగా సైడ్ పెట్టేసి కూలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేడి చేసి కాఫీ కూడా రెడీ అయిపోయింది నాకు. నైట్ మనకు 2 కర్రీస్ ఉన్నాయి కదా, అందుకనేసి జస్ట్ కుకింగ్ అంటే రైస్ ఒకటే వండాను. మళ్ళీ పాలు మరగబెట్టేసి పిల్లలకు కాఫీ కలిపాను, ఒక ఫ్రూట్స్ తీసుకొని కటింగ్ చేసి పెట్టాను, పెరుగు పెట్టాను. ఈరోజు సహీరీ కోసం పిల్లలకు ఇదేనండి, రోటీ గుడక నైట్ ఇదేనండి, ఇప్పుడుదైతే కాదు. అంటే పిల్లలు ఏది ఇష్టపడితే అది తింటారనేసి నేను రోటీ గుడక తెచ్చి పక్కన పెట్టేశాను. పల్లీలు గుడక పెట్టాను, అంటే ఇంకా వాళ్ళకు ఇఫ్తార్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఇంకా మనసు ఒప్పదు ఏమైనా తినాలా తాగాలనేసి. అందుకు సైరీలు అయితే కనుక వాళ్ళకి నచ్చింది ఫుడ్ వాళ్ళు తినాలి అనేసి నేను పల్లీలు ఉంటే పల్లీలు కూడా తెచ్చి పెట్టేశాను. ఖర్జూరాలు, పల్లీలు, పెరుగు, వాటర్ మిలన్ కాదు తర్బూజ పెట్టాను. కాఫీ రెడీ చేశాను. బాదం అయితే కంపల్సరీగా ఇస్తున్నానండి పిల్లలకైతే. బాదం అయితే ఇంకా మనిషికి 3 బాదం ఒలిసి రెడీగా పెట్టేస్తాను. ఇంకా వేడి రైస్ చూడండి, మా ఇంట్లో అందరు కలిసి ఆ రైసే, అంటే అందరం కలిసి ఆ రైసే తింటున్నాము. మనిషి కొద్దిగా ప్లేట్లు వేస్తే పొడిగా ఎక్కువ కనిపిస్తుంది మీకు. వండిందే గిన్నె చూడండి, అంటే అది కొద్దిగా ఆ టైంలో మనం తినాలంటేనే అది కొద్దిగా తింటే చాలు. ఇంకా అంతకన్నా అయితే ఇంకా హెవీగా కూడా తినకూడదండి. హెవీగా తిన్నా కానీ సరే కొద్దిగా మనిషికి బద్ధకం లాగా, కొద్దిగా ఒళ్ళు బరువులాగా అలా ఉంటుంది. చెప్పాను కదా 2 కర్రీస్ ఉన్నాయండి అనేసి, మటన్ కీమా సాలన్ అనమాట. ఎవరికి ఏది నచ్చితే అది. బాబు మాత్రం కీమా సాలాను మామూలు సాలాను వేసుకొని తింటున్నాడు. పాప కోసం అయితే కనుక నేను ఇక్కడ మాత్రం పాపకైతే కనుక కీమా సాలాను ఆ రైస్ ఒకటే వడ్డించాను. ఇంకొకరికి మాత్రం ఇప్పుడు ఇఫ్తార్ టైం వచ్చేసింది. చూస్తున్నారు కదా, మంచి వాటర్ మిలన్ అంటే చాలా ఎర్రగా ఉంది చూడండి. ఈరోజు అయితే కనుక మా అదృష్టం, ఎందుకంటే మేము ఉపవాసం ఉన్నాం కదా, అందుకనేసి అలా మా ఇంటికి ఎర్రగా పండు ఎంత తీయగా ఉందంటే పండు చూస్తుంటేనే తీయగా ఉంది అని. ఎందుకన్నానంటే చూస్తేనే తెలిసిపోతుంది మనకు అది ఎంత స్పీడ్గా ఉంటుంది అనేది కదా. ఇప్పుడు వాటర్ మిలన్ ఒక పక్కన పెట్టుకున్నాను. ఆల్రెడీగా జ్యూస్ కూడా నేను రెడీ చేశాను. జ్యూస్లో అయితే ఇంకో వాటర్ మిలన్ జ్యూస్ చేశాను కదా, దాంట్లో అసలు షుగర్ అనేది యాడ్ చేయలేదండి నేను. జస్ట్ పండు ఒకటి చిన్న ముక్కలు చేసేసి వాటర్ మిలను దాంట్లో ఏం యాడ్ చేశానంటే, ఉదయం నుండి పిల్లలు మనకు ఉపవాసం ఉన్నారనుకుంటే ఖర్జూర పండ్లు ఇవి తీసేసి చేశాను అనమాట. ఇక్కడ దాల్ జస్ట్ ఒక అరగంట ముందు దాల్ వండేసాను, మిర్చి పప్పు అనమాట. ఇక్కడ వేడిగా రైసు. ఇప్పుడు నైట్ కూడా మాకు అంతమంది కలిసి అదే రైసే, అది ఇంకా ఎక్కువైపోతుంది మనకు. ఇక్కడ మాత్రం బాయిల్ చేయమన్నారు పిల్లలు నాకు. అంటే ఇవి బ్లాక్ చనా, వైట్ చనా ఇవి ఉంటాయి కదా, అవన్నీ బాయిల్ చేసి పెట్టానండి. ఇక్కడ మా యూకి బేటా దేఖో ఎక్ బార్ యూకి మరే చూడండి, పైన నుండి గేట్లో నుండి వచ్చేస్తున్నాడు మంచం కింద నుండి. వాడు ఉంటే చాలా డేంజర్, యూకి ఉంటే కనుక. యూకి అసలు రానిడు ఇంట్లోకి. బాయిల్ చేసి పెట్టాను అన్నాను కదండి, అదే వైట్ చనా, బ్లాక్ చనా, మొక్కజొన్న ఇవన్నీ కలిపేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా మరగబెట్టేసి వాటర్ తీసేసి కొద్దిగా డ్రై అయిన తర్వాత
ఆ గింజల్ని ఉడకబెట్టాను. ఇలాంటి హెల్దీ ఫుడ్లు తిన్నామనుకోండి ఉపవాసం ఉన్నప్పుడు మనకి ఏ ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. మనిషికి చాలా హెల్దీగా ఉంటాం అనమాట. దువా కోసం మా కార్డు ఇచ్చారండి మసీదులలో, ఆ దువా కార్డు. అక్కడ మాత్రం తస్బీ పెట్టుకున్నాము. అంటే ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు అటు ఇటు ఉంటే కనుక తస్బీ కొద్దిగా చదువుకోవచ్చు అనేసి. ఇప్పుడు నేను ఇక్కడ ముందుగా వాటర్ మిలన్ జ్యూస్ తెచ్చి పెట్టానండి. మంచి గ్రానిష్ చేశానండి, జీడిపప్పును వాల్నట్ వేసి. ఇక్కడ తర్బూజును అది చెప్పాను కదా, ఖర్జూర పండ్లు, ఇక్కడ అదే గింజలు చెప్పాను కదా, బ్లాక్ చెనా, వైట్ చెనా. ఇప్పుడు వాటర్ మిలన్, ఎందుకంటే కావాలనుకున్న వాళ్ళు చిన్న ముక్కలు కటింగ్ చేసుకొని అయినా అప్పటికప్పుడు మనం తినేయవచ్చు. అందుకనేసి వాటర్ మిలన్ కూడా తెచ్చిపెట్టుకున్నాను. తర్బూజు, ఒకవేళ తర్బూజు ముక్కలు సరిపోకపోతే ఇంకా కటింగ్ చేసుకుందాం అనేసి పెట్టుకున్నాను. ఇవి అయితే అండి ఖర్జూర పండ్లు, ఇవి స్పెషల్ అండి. ఇవి మన దుబాయ్ నుండి తెప్పించుకున్న ఖర్జూర పండ్లు అండి, ఇవి ఇక్కడివి కాదు. బ్రెడ్, ఆయిల్ ఫుడ్ వీక్లీలో ఒక్కసారే నేను వండుతున్నాను ఇంట్లో. ఎందుకంటే ఎక్కువగా నేను ఉపవాసం ఉన్నప్పుడు ఆయిల్ ఫుడ్ స్టార్టింగ్లోనే తీసుకున్నాం అనుకోండి, అసలు తినలేము, మనకు అలవాటు లేని పని అది. మా రేయో చూడండి, వాడిని ఇంట్లో పెడితే ఇంకా ఏమేం చేస్తున్నారో ఇల్లు ఇక్కడ హంగామా అనేసి. ఇఫ్తార్ టైంకి వచ్చేస్తాడు, సైరీ టైంకి వచ్చేస్తాడు, ఇఫ్తార్ చేస్తాడు, సైరీ చేస్తాడు. మా భయం ఏంటంటే వదలడం లేదు. నేను యూకి ఉన్నాడు చూడండి నా వెనక, చూడండి ఎలా టైగర్లాగా కూర్చున్నాడు. వాడిని వదిలితే ఒక్క ఊపున పట్టేయాలనేసి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.